ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ తెలంగాణ రాష్ట్ర ఫార్మర్ ఐటీ మినిస్టర్ ఆయన నీ అవ్వ పేడు మూతోడా అంటే ఏందన్నట్టు ఏం తీసుకోవాలి జనాలు చెప్పు నేను నీ దగ్గర నుంచి ఏనాడన్నా రేవంత్ రెడ్డి గారిని బూతులు వీళ్ళు తిట్టిండ్రా ఓటుకు నోటు దొంగ అన్నారు వ్యక్తిగతంగానే అన్నారే ఆయన పిల్లల దగ్గరికి పోలే ఆయన తల్లి దగ్గరికి పోలే ఏడికి పోలే ఎందుకు అంత అవసరం ఏముంటుంది ఒక వ్యక్తి మీ వ్యక్తిగత జీవితం మీద ఇన్ని బూతులు మాట్లాడాల్సిన రిక్వైర్మెంట్ ఏమున్నది రేవంత్ రెడ్డి గారికి చెప్పుండ్రి ఏమున్నది అసలు ఏం సాధిస్తాడు చెప్పండి ఇన్ని బూతులు మాట్లాడినావు నువ్వు తెలంగాణ బిడ్డలకి ఏం ఉపయోగం కేటీఆర్ని తిట్టినావు కేసీఆర్ని తిట్టినావు ఇంకోని తిట్టినావు అయినోని కానోని అందరినీ నువ్వు తిడతావు ఎందుకంటే నువ్వు ఎంచుకున్న ఒకే ఒక మార్గం బూతు నీ దగ్గర స్పెషల్ బూత్ బుక్ అనేది ఒకటి ఉందేమో మరి అది మాకు తెలియదు మెయింటైన్ చేస్తున్నావేమో కానీ ఏం ఉపయోగం చెప్పు నాకేం ఉపయోగం ఒక జర్నలిస్ట్గా నువ్వు మాట్లాడిన బూతుల వల్ల నేను ఏం లబ్ధి పొందినా 4.5 కోట్ల నా తెలంగాణ బిడ్డలు ఏం లబ్ధి పొందిండ్రు నిన్ను నమ్ముకున్న నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం లాభమో చెప్పు నువ్వు బూతులు మాట్లాడితే ఆ బిడ్డలు నీ వెనక తిరిగిండ్రు కదా వెట్టి సాకిరి చేసిండ్రు నువ్వన్న టీడీపీ నుంచి వచ్చినావు కానీ కొన్ని ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని పార్టీ జెండాను భుజాల మీద మోసిన కార్యకర్తలు ఉన్నారు నువ్వు వస్తే సంతోషపడి నీకు సపోర్ట్ చేసారు కదా అటువంటి యువకులకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వపోయినావు ఆ ఉద్యోగాల మీద మాట్లాడిపోయినావు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి నీకు ఉద్యోగాల మీద మాట్లాడే శాత కాదు కానీ నీ సొంత గడ్డకు పోయి నువ్వు ప్రతిపక్ష నాయకుల మీద బూతులు మాట్లాడతావు ఎవరికి ఉపయోగం ఏ యువకుడికి ఉపయోగం ఒక ఆటో కార్మికుడికి ఉపయోగం నీ మాటల వల్ల పిల్లలు చూస్తారు కదా టీవీలో ముంగట ఇంట్లో తల్లిదండ్రులు లైవ్ పెట్టుకొని చూస్తారు